హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఆఫ్ ఫార్మసీ. సో టాపిక్ వచ్చేసి ఇన్ వివో ఇన్ విట్రో కోరిలేషన్స్ ఆర్ ఇన్ విట్రో ఇన్ వైవో కోరిలేషన్స్. ఓకే, సో ఇన్ వివో అంటే ఫస్ట్ ఏంటో తెలియాలి అండ్ ఇన్ విట్రో అంటే ఏంటో తెలియాలి అండ్ వాటి రెండింటి మధ్య ఉన్న రిలేషన్. సో కో అంటే కంపారిజన్ బిట్వీన్ ఎనీ టూ. సో ఈ రెండింటిని చెప్పేదాన్ని ఇన్ విట్రో ఇన్ వైవో కోరిలేషన్స్ అంటారు, ఆర్ ఎల్స్ వీటిని ఐవిసి కోరిలేషన్స్ అని కూడా అంటారు. ఐవిసి అంటారు అనమాట. ఓకే, సో వాట్ ఈస్ ఇన్ వైవో అంటే ఇన్ వైవో ఈజ్ ఎ లాటిన్ వర్డ్ విచ్ మీన్స్ విత్ ఇన్ ద లివింగ్. ఇట్ ఈస్ ద ఎక్స్పెరిమెంట్ ఆర్ అబ్జర్వేషన్ డన్ ఆన్ ద లివింగ్ టిష్యూ ఆఫ్ ద హోల్ లివింగ్ ఆర్గనిజమ్స్ ఇన్ ఏ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. సో ఇన్ వైవో అంటే ఏదైనా సరే ఒక ఆర్గానిజం లోపల జరిగితే సో దాన్ని ఏమంటారంటే ఇన్ వైవో అంటారు. అండ్ ఇంకొక క్లారిటీ ఏంటంటే అది బాడీ నుంచి టిష్యూ సెపరేట్ చేసిన తర్వాత ఒకవేళ బయట లైక్ ఫిజియోలాజికల్ సాల్ట్ సొల్యూషన్లో చేసినా కూడా దాన్ని ఇన్ వైవో అనరు. దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇన్ విట్రో. ఓకే, సో క్లారిటీ అబౌట్ దిస్. అండ్ నెక్స్ట్ ఇన్ వైవో స్టడీస్లో క్లినికల్ ట్రయల్స్, క్లినికల్ టెస్టింగ్ డన్ ఫర్ ఏ కంట్రోల్ టెస్ట్ ఆఫ్ ఏ న్యూ డ్రగ్ ఆర్ డివైస్ ఆన్ ఏ సబ్జెక్ట్. ఎందుకు ఈ టెస్ట్లు చేస్తామంటే ఒకవేళ ఏదైనా డ్రగ్ కనిపెడితే ఆ డ్రగ్ యొక్క యాక్టివిటీ అబ్జర్వ్ చేయడం కోసం క్లినికల్ ట్రయల్స్ లేదంటే క్లినికల్ టెస్టింగ్ డన్ ఫర్ ద కంట్రోల్ టెస్టింగ్ ఆఫ్ కొన్ని న్యూ డ్రగ్స్కి కానీ డివైసెస్ కానీ చేస్తారనమాట. ఓకే, అండ్ హియర్ ద సబ్జెక్ట్స్, వాలంటీర్స్, పేషెంట్స్ గివెన్ విత్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇక్కడ సబ్జెక్ట్స్ అన్న, వాలంటీర్స్ అన్న, పేషెంట్స్ అన్న ఒకటే. ఓకే, సో వీళ్ళకి ఏం చేస్తారంటే డ్రగ్ ఇస్తారనమాట. సో డ్రగ్ ఇచ్చిన తర్వాత ఫర్ ఎ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు ఆ యొక్క డేటాని అనలైజ్ చేస్తారనమాట. ఓకే, సో క్లినికల్ టెస్ట్ సో మోస్ట్లీ డన్ ఆన్ హ్యూమన్స్. సో ప్రీ క్లినికల్ టెస్ట్ దోస్ ఆర్ నథింగ్ బట్ ద టెస్ట్ ఆన్ ద యానిమల్స్ సచ్ as ర్యాట్స్, బర్డ్స్, ఫ్రాగ్స్ ఎక్సెట్రా. సో ఇక్కడ వరకు ఇన్ వైవో అంటే ఏంటో చూసాం, ఇన్సైడ్ ద బాడీ జరిగితే ఇన్ వైవో. సో నెక్స్ట్ ఇన్ విట్రో అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో హియర్ ఇన్ విట్రో అనేది ఒక లాటిన్ వర్డ్ విత్ ఇన్ ద గ్లాస్. సో గ్లాస్లో చేసేది ఏదైనా సరే, గ్లాస్ ఇన్ ద సెన్స్ ఆపరేటస్ అనమాట. ద స్టడీస్ విచ్ ఆర్ డన్ అవుట్ సైడ్ ద లివింగ్ ఆర్గనిజం. చెప్పాం కదా, ఒకవేళ ఈవెన్ టిష్యూని కూడా బాడీ నుంచి సెపరేట్ చేసిన దాన్ని ఇన్ విట్రో అంటారు. ఇన్సైడ్ ద గ్లాస్ ఆర్ టెస్ట్ ట్యూబ్ ఆర్ పెట్రీ డిష్ ఆర్ నోన్ యాజ్ ద ఇన్ విట్రో స్టడీస్. ఓకే, అండ్ హియర్ అబ్జర్వ్ this results in limited success of the experiment in simulating the actual conditions in an organisms. సో జనరల్లీ ఇవి ఎలా చేస్తారంటే సేమ్ మన హ్యూమన్ బాడీలో ఏవైతే కండిషన్స్ ఉంటాయో సో వాటిని అరేంజ్ చేసి చేస్తారనమాట. సో అందుకే ఇందులో మనకి కావాల్సిన ఎగ్జాక్ట్ రిజల్ట్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో ఓకే, అండ్ హియర్ ఇన్ విట్రో ఎక్స్పెరిమెంట్స్ రీసెర్చర్స్ optimize the conditions very similar to cellular condition to study actual యాక్టివిటీస్. సో చెప్పాం కదా, మ్యాక్సిమం ఇన్విట్రో స్టడీస్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ కూడా ఎలా చేస్తారంటే సెల్యులర్ కండిషన్స్ అంటే మన బాడీలో ఏదైతే సెల్ కండిషన్ ఉంటుందో సో అందులో మెయింటైన్ చేసి చేస్తారనమాట. ఓకే, బట్ ఇన్విట్రో ఎక్స్పెరిమెంట్స్ హ్యావ్ లెస్ సక్సెస్ డ్యూ టు ఇనెబిలిటీ టు ప్రొవైడ్ ద ప్రిసైజ్ సెల్యులర్ ఆఫ్ ద సెల్ ఆర్ ద ఆర్గనిజం అండర్ ల్యాబొరేటరీ. బట్ ఈవెన్ ఎంత ఫిజికల్ కండిషన్స్ లైక్ ఎంత హ్యూమన్ యొక్క కండిషన్స్ ప్రొవైడ్ చేసినా కూడా సేమ్ యొక్క దాని యొక్క కన్సిస్టెన్సీ అనేది రావట్లేదు. సో దట్స్ వై ఇనెబిలిటీ యొక్క స్టడీ అండ్ లైక్ ఇన్విట్రో స్టడీస్ అనేవి చాలా. సో అందుకే ఎంత కండిషన్స్ ప్రొవైడ్ చేసినా కూడా సేమ్ ఎగ్జాక్ట్గా వాటి యొక్క న్యాచురల్ బాడీ కండిషన్స్ ప్రొవైడ్ చేయలేకపోవడం వల్లనే ఇక్కడ ఇన్విట్రో ఎక్స్పెరిమెంట్స్ అనేవి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ అనేవి రావట్లేదు. ఓకే, సో నౌ వెన్ వి గెటింగ్ ఇన్ టు ద టాపిక్ ఐవిసి. సో ఐవిసి అంటే ఇన్ విట్రో ఇన్ వైవో కోరిలేషన్స్ అనమాట. చెప్పాం కదా, ఇన్ విట్రోలో ఉన్న కండిషన్స్, ఇన్ వైవోలో ఉన్న కండిషన్స్కి రెండింటికి సిమిలారిటీస్, రిలేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తామని. సో ఇక్కడ అకార్డింగ్ టు 2 అథారిటీస్ లైక్ యుఎస్పి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎఫ్డిఏ. సో యునైటెడ్ స్టేట్స్ ఫార్మకోపియా ప్రకారం అండ్ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ఇక్కడ 2 డెఫినేషన్స్ అనేవి ఉన్నాయి. సో లెట్ us see first of all what according to USP. According to USP, the establishment of a rational relationship between a biological property or a parameter derived from a biological property produced by a dosage form and a physicochemical property or a characteristics of the same dosage form. Actually ఒకే ఒక డోసెస్ ఫామ్ తీసుకున్నాం, వెదర్ ఇట్ మే బీ IV or
ద టాబ్లెట్, దట్ ఈస్ నథింగ్ బట్ ద ఓరల్ రూట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదో ఒక డోసెస్ ఫామ్ అనేది తీసుకున్నాం. ఆ డోసెస్ ఫామ్కి ఏం చేస్తున్నామంటే రేషనల్ రిలేషన్షిప్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం అనమాట బిట్వీన్ ఏ బయలాజికల్ ప్రాపర్టీ, ఒక బయలాజికల్ ప్రాపర్టీ అనమాట. లైక్ ఇట్ మేబీ ప్లాస్మా కాన్సన్ట్రేషన్లో ఎంత ఉందో ఐడెంటిఫై చేయొచ్చు, ఆర్ ఎల్స్ యూరిన్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో కూడా ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ ఎ పారామీటర్, ఆర్ ఎల్స్ ఒక పారామీటర్ derived from a biological property produced by a dosage form, or else dosage form ప్రొడ్యూస్ చేసే పారామీటర్స్ ఏంటి? జనరల్లీ అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం అండ్ ఎలిమినేషన్, వీటిని కూడా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఏ ఫిజికోకెమికల్ ప్రాపర్టీ అనమాట. సో వాటికి లైక్ ఎంత టైం పట్టింది డ్రగ్ యొక్క కాన్సన్ట్రేషన్ హాఫ్ అవడానికి, T50. సో ఇలా ప్రతిదాన్ని ఇందులో ఇంక్లూడ్ చేస్తుంది అనమాట అకార్డింగ్ టు యూఎస్పీ అనమాట. ఓకే, అండ్ ఎఫ్డీఏకి వచ్చినప్పటికీ ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డెఫినేషన్, ఐవీసీ ఈజ్ ఏ ప్రిడిక్టివ్ మ్యాథమెటికల్ మోడల్. యాక్చువల్లీ ఇది ప్రిడిక్టివ్ మ్యాథమెటికల్ మోడల్. ఎందుకు మ్యాథమెటికల్ మోడల్ అంటున్నామంటే మనకు ఆల్రెడీ తెలుసు ఇన్వైవోలో చూసుకుంటే కనుక బయో అవైలబిలిటీ అనేది మనం ఏ న్యూమరికల్గా యూజ్ చేసుకునే కదా చెప్తున్నాము. సో అలాగే మనం ఇన్ విట్రో చూసుకుంటే కనుక అక్కడ మనం యూజ్ చేసింది వచ్చేసి డిజల్యూషన్. సో డిజల్యూషన్ రేట్ ఆర్ డిజల్యూషన్ టైం అనేది మనం దేంట్లో కన్సిడర్ చేసుకున్నాం? న్యూమరికల్గా కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ టూ కాన్సెప్ట్స్ లైక్ ఇన్ విట్రోకి ఇన్వైవోకి రెండింటికి ప్రిడిక్టివ్ బై యూజింగ్ ద మ్యాథమెటికల్ మోడల్ అనమాట. ఓకే, సో మ్యాథమెటికల్ మోడల్ని యూజ్ చేసుకుని మనం ప్రిడిక్ట్ చేస్తున్నాం. డిస్క్రైబింగ్ ద రిలేషన్ బిట్వీన్ ద ఇన్ విట్రో ప్రాపర్టీ ఆఫ్ ఎ డోసెస్ ఫామ్. డిస్క్రైబింగ్ ద రిలేషన్ బిట్వీన్ అండ్ ఇన్ విట్రో ప్రాపర్టీ ఆఫ్ ఎ డోసెస్ ఫామ్, ఒక డోసెస్ ఫామ్ యొక్క ఇన్ విట్రో ప్రాపర్టీస్ కానీ ఆర్ ఎల్స్ ఏ రిలవెంట్ ఇన్వైవో రెస్పాన్స్. సో అదే యొక్క డ్రగ్కి అదే యొక్క డోసెస్ ఫామ్కి ఇన్వైవో రెస్పాన్స్ కానీ చెప్తే దాన్ని ఏమంటామంటే ఐవీసీ కోరిలేషన్స్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విట్రోలో కన్సిడర్ చేసుకునే పారామీటర్ వచ్చేసి డిజల్యూషన్. మర్చిపోద్దు, డిజల్యూషన్ మాత్రమే ఇన్ విట్రోలో తీసుకుంటాం. ఎందుకంటే బయో అవైలబిలిటీ అనేది మనం ఆపరేటస్లో లైక్ ల్యాబొరేటరీలో చేయడం అవ్వదు. సో దట్స్ వై హియర్ వీఆర్ కన్సిడరింగ్ ఓన్లీ ద బయో అవైలబిలిటీ, ఓన్లీ ద డిజల్యూషన్ అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ద ఇన్వైవోకి వచ్చేటప్పటికి ఏం అబ్జర్వ్ చేస్తున్నాం? బోత్ డిజల్యూషన్ అబ్జర్వ్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ దాని యొక్క బయో అవైలబిలిటీని కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. ఎందుకు? వాట్ ఈస్ బయో అవైలబిలిటీ? ద రేట్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ డ్రగ్, అన్చేంజ్డ్ డ్రగ్ ఇన్ ద సిస్టమిక్ సర్క్యులేషన్. అవునా కదా? సో ఈ సిస్టమిక్ సర్క్యులేషన్కి మనం ఇన్విట్రో కండిషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం చాలా కష్టం. సో మనం ఇన్వైవోలో చేసేవి ఏంటి? బోత్ డిజల్యూషన్ యాజ్ వెల్ యాజ్ ది రేట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ డ్రగ్ అనమాట. సో జనరల్లీ ద ఇన్విట్రో ప్రాపర్టీ ఈజ్ ద రేట్ అండ్ ఎక్స్టెన్స్ ఆఫ్ డ్రగ్ డిజల్యూషన్. ఇన్విట్రోలో ఆల్రెడీ చెప్పాం కదా, డిజల్యూషన్ మాత్రమే అబ్జర్వ్ చేస్తాం. రిమెంబర్ దిస్ పాయింట్. వాట్ ద పారామీటర్ అన్నా సరే మీరు డిజల్యూషన్ అనే చెప్పాలి. ఆర్ రిలీజ్ వైల్ ద ఇన్వైవో రెస్పాన్స్ ఇస్ ద ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్. వేరాస్ అదే ఇన్వైవోకి వస్తే బయో అవైలబిలిటీని డిస్కస్ చేస్తాం. సో బయో అవైలబిలిటీ అంటే డ్రగ్ అనేది బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది, రైట్? సో బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత అది ప్లాస్మాలో ఉన్న డ్రగ్ యొక్క ప్లాస్మా కాన్సన్ట్రేషన్ తెలియాలన్నా ఆర్ ఎల్స్ అదే డ్రగ్ అనేది యూరిన్లో కూడా ఎక్స్క్రీట్ అవుతుంది, రైట్? సో ఆ రెండింటిని చెప్పేదాన్ని ఏమంటారంటే ఇన్వైవో రెస్పాన్స్ అంటారు. సో ఇక్కడ ఐవీసీ రిలేషన్ రిఫర్స్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రేషనల్, మీకు ఈ డెఫినేషన్ రాసుకున్నా కూడా మీ ఇష్టం. రిలేషన్ రిఫర్స్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రేషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఏ బయలాజికల్ రెస్పాన్స్ బై ఏ డోసెస్ ఫామ్. బయలాజికల్ రెస్పాన్స్ అంటే ఇన్సైడ్ ద బాడీ, గుర్తుపెట్టుకోండి, బై ఏ డోసెస్ ఫామ్ అండ్ ఫిజికోకెమికల్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ డోసెస్ ఫామ్. సో ఇక్కడ ఫిజికోకెమికల్ ప్రాపర్టీ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఎంత ఫాస్ట్గా డ్రగ్ అనేది డిసింటిగ్రేట్ అవుతుంది, డిజల్యూషన్ అవుతుందని. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఐవీసీ. సో ఏంటి ఆబ్జెక్టివ్స్ అంటే యాక్చువల్లీ డైరెక్ట్గా ఇన్వైవో చేసేయచ్చు కదా ఇన్విట్రో కన్నా అని అనుకుంటే, ఆల్రెడీ మనకి తెలుసు ఇన్వివో చేయాలంటే కనుక మనకి పేషెంట్స్ కావాలి, అంటే సబ్జెక్ట్స్ కావాలి. సో కావాలంటే వాళ్ళ యొక్క లైక్ హౌసింగ్ చూడాలి, వాళ్ళని ఏ కండిషన్స్లో ఉంచుతున్నామో చూడాలి, వాళ్ళకి ప్రాపర్ ఫుడ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అది చాలా ఎక్స్పెండిచర్ కూడా, ఎక్స్పెన్సివ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్వైవో అనేది ఎథికల్. సో వాళ్ళ యొక్క కంప్లీట్ సిగ్నేచర్స్తో వాళ్ళకి కండిషన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మనం ఇన్వైవో స్టడీస్కి తీసుకోవాలి. అండ్ బిఫోర్ దట్ మనకి ఇంకా తెలియాల్సిన ఏంటంటే కొన్ని లైక్ మనం ఆల్రెడీ చూసుంటే ఎథికల్ టు యానిమల్స్ అని చెప్పి సిపిఎస్సిఈ అని ఎలా అయితే వచ్చాయో, సో సేమ్ అలాగే హ్యూమన్స్ మీద కూడా ఇలాంటి టెస్ట్ అనేవి చేయకూడదని చెప్పి కొన్ని ఉన్నాయన్నమాట. సో అందుకని ఇది టైం కన్జ్యూమింగ్ అవుతుంది, అలాగే ఎథికల్గా కూడా ఎక్కువ ఇన్వైవో స్టడీస్ చేయొచ్చు కదా అని చెప్పి ఎవరిని పడితే వాళ్ళని కూడా కన్సిడర్ చేయలేం. ఓకే, అండ్ అందుకని సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే
ఇన్విట్రో సిచ్యువేషన్స్ లైక్ ఇన్విట్రో కండిషన్స్ని మనం పాసిబుల్ అయ్యేలా చేస్తాం అనమాట. సో ఇన్విట్రోలో కనుక రీచ్ అయితే సో లేటర్ ఆన్ ఇన్వైవో కండిషన్స్కి వెళ్తారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 2 డోసెసెస్ ఉన్నాయన్నమాట. 2 డోసెస్ వచ్చేసి ఒక డోస్కి ఇన్వైవో కండిషన్స్ చేస్తాం, ఇన్విట్రో కండిషన్స్ చేస్తాం. సో నెక్స్ట్ ఉన్న డోసేజ్కి మనం ఇన్విట్రో కండిషన్స్ మాత్రమే చేస్తాం. ఒకవేళ ముందున్న డోసేజ్ ఏదైతే కండిషన్స్ ఇన్విట్రోలో చూపించిందో అండ్ ఇన్వైవోలో చూపించిందో సేమ్ అలాగే మనం సెకండ్ తీసుకున్న డోసేజ్ ఫామ్ అనేది ఇన్విట్రో కండిషన్స్ ఎలా అయితే సేమ్ ఫస్ట్ డ్రగ్తో మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ఎజంప్షన్ ప్రకారం దాని యొక్క ఇన్వైవో కండిషన్స్ కూడా ఒకేలా ఉంటాయి అని చేస్తారనమాట, కన్సిడర్ చేస్తారు. సో అందుకే ఫస్ట్ దేనికైనా సరే ఇన్విట్రో కండిషన్స్ అనేవి అబ్జర్వ్ చేస్తారు. సో సర్వ్ యాజ్ సరోగేట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, డైరెక్ట్గా ఇన్వివో చెయ్యరు కాబట్టి ఫస్ట్ ఇన్విట్రోకి వెళ్తారు. సో ఇన్విట్రోని ఏమంటారంటే విచ్ ఈజ్ అండ్ సరోగేట్ మెథడ్ అనమాట. సో సరోగేట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ మెథడ్ ఫర్ ఇన్వైవో బయో అవైలబిలిటీ. ఓకే, అండ్ IVCs could also be employed to establish dissolution specifications. సో దాంతోపాటు మనం ఇన్విట్రోలో డిజల్యూషన్ స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తే సో అదే డిజల్యూషన్ స్పెసిఫికేషన్స్ అని నీరోడ్ ఆర్ మ్యాక్సిమం అనేవి బాడీలో కూడా ఉంటాయని చెప్పి ఓన్లీ డిజల్యూషన్ స్పెసిఫికేషన్స్ అబ్జర్వ్ చేస్తారు. అండ్ టు వ్యాలిడేట్ ద యూజ్ ఆఫ్ డిజల్యూషన్ మెథడ్ అండ్ ఆల్సో డిజల్యూషన్ మెథడ్స్ని వ్యాలిడేట్ చేయడం కోసం కూడా. అండ్ హియర్ కొన్ని ఏమున్నాయి అంటే QCP క్వాలిటీ కంట్రోల్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఆర్ఎల్స్ టాబ్లెట్ డిసింటిగ్రేషన్ టైం కానీ క్యాప్సూల్ డిసింటిగ్రేషన్ టైం కానీ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆర్ఎల్స్ డిజల్యూషన్ రేట్ ఆఫ్ డ్రగ్ అబ్జార్ప్షన్, కోరిలేషన్ ద డేటా ఆఫ్ ద ఇన్విట్రో అండ్ ఇన్వైవో. కోరిలేషన్ అని ఏమంటున్నారంటే ఏదైతే ఇన్విట్రోది వస్తుందో సేమ్ దాని యొక్క వాల్యూస్ అవ్వచ్చు, దాని యొక్క కండిషన్స్ అవ్వచ్చు అనేవి ఇన్వైవోతో సూటబుల్గా ఉంటాయన్నమాట. సో అందుకే కోరిలేషన్ అన్నారు. అండ్ డిజల్యూషన్ ప్రొఫైల్ పారామీటర్స్ అండ్ డిజల్యూషన్ ప్రొఫైల్ సేమ్ ఒక ఇన్విట్రోలో ఎలా ఉంటుందో ఇన్వైవోలో కూడా అలాగే ఉంటుంది అని చెప్పడానికి. సో నేను ఎప్పుడూ చెప్పినట్టు వాట్ ఆర్ ద పారామీటర్స్ అంటే ఇన్వైవోకి పారామీటర్ ఉంది, ఇన్విట్రోకి పారామీటర్ ఉంది. ఇన్వైవోకి వచ్చినప్పుడు బయో అవైలబిలిటీ ఈజ్ ద పారామీటర్, ఇన్విట్రోకి వచ్చేటప్పటికి డిజల్యూషన్ ఈజ్ ద పారామీటర్. ఓకే, సో పారామీటర్ అంటే ఏ ఫ్యాక్టర్ని ఆర్ ఎల్స్ దేన్ని కన్సిడర్ చేస్తాము అనేదే పారామీటర్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇన్వైవోలోనే డ్రగ్ అనేది ప్లాస్మాలో ఎంత ఉంది ఫర్ ఎవ్రీ శాంప్లింగ్ అనమాట. అండ్ దాని యొక్క బయోలాజికల్ హాఫ్ లైఫ్ ఎంత ఉంది, బాడీలో ఎంత ఉంది, యూరినరీ ఎక్స్క్రీషన్ రేట్ ఏంటి, అండ్ యూరినరీలో ఎంత ఉంది డ్రగ్ అనేది, ఎంత ఎక్స్క్రీట్ అయ్యింది యూరిన్లో. అండ్ ఇక్కడ కొన్ని ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ ఉన్నాయి. సో ఫార్మకోకైనెటిక్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో వాట్ ఆర్ బాడీ ఈజ్ డూయింగ్ టు ద డ్రగ్ అనమాట. ఓకే, సో మీన్ రెసిస్టెన్స్ టైం, మీన్ అబ్జార్ప్షన్ టైం, Cmax, EAUC, ద పీక్ ఆక్యుపెన్సీ టైం, ద మల్టిపుల్ డోసింగ్, ఇవన్నీ కూడా ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్కి వస్తాయి. అంటే అండర్ ద ఇన్వైవో కండిషన్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, అండర్ ఇన్వైవో కండిషన్స్. ఓకే, అండ్ ఒకవేళ ఈ అబ్జార్ప్షన్ ప్లేస్లో మీన్ డిజల్యూషన్ టైం అని ఇస్తే గనక దీన్ని ఏమంటారంటే దీన్ని ఇన్విట్రో అంటారు. అంటే గుర్తుపెట్టుకోండి MAT వర్సెస్ MDT అంటే ఇన్వైవో కండిషన్స్కి అండ్ ఆల్సో ఇన్విట్రో కండిషన్స్కి మధ్య కోరిలేషన్ అనమాట. ఓకే, సో MAT వేరు, MDT వేరు. MDT అంటే కనుక ల్యాబొరేటరీ టెస్ట్ ట్యూబ్స్లో, MAT అంటే కనుక బాడీలో అనమాట. ఓకే, సో ఈ క్లారిటీ చూసుకోండి. అండ్ అకార్డింగ్ టు FDA, ఇప్పుడు అకార్డింగ్ టు FDA తీసుకుంటే మనకి 3 కోరిలేషన్స్ ఉన్నాయి. జనరలీ 5 కోరిలేషన్స్ ఉన్నాయి, బట్ మనం 3 నేర్చుకోవచ్చు. ఓకే, సో 3 కోరిలేషన్స్ ఏంటంటే కోరిలేషన్ A. సో ఏ పారామీటర్స్ని యూజ్ చేసుకుని రిలేషన్ చెప్తున్నామంటే అందులో ఫస్ట్ 3 కన్సిడర్. సో కోరిలేషన్ A, కోరిలేషన్ B అండ్ కోరిలేషన్ C అనమాట. సో ఇందులో ఈజీగా నేర్చుకుందాం. సో షార్ట్ కట్ పాయింట్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఓకే, ఇంక వీటిని కట్ చేయొద్దు. కోరిలేషన్ ఏ వచ్చేటప్పటికి దిస్ లెవెల్ ఆఫ్ కోరిలేషన్ ఈజ్ ద హైయెస్ట్ కేటగిరీ ఆఫ్ కోరిలేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని చేయాలన్నప్పుడు ఫస్ట్ సెలెక్ట్ చేసేది వచ్చేసి ఇదే అనమాట. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ కోరిలేషన్ అనమాట. దేనికైనా రిలేషన్ చెప్పాలంటే దిస్ ఈజ్ ద హోల్ సాటిస్ఫైయింగ్. అండ్ ఆల్సో ఇది QCS అనమాట, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ కూడా ఇది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, రిప్రజెంట్ పాయింట్ టు పాయింట్ రిలేషన్షిప్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ప్రతి పాయింట్ టు పాయింట్కి ఎగ్జాక్ట్ కీన్గా రిలేషన్షిప్ అనేది ఈ యొక్క కోరిలేషన్ ఏ అనేది చెప్తుంది.
పాయింట్ టు పాయింట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్విట్రో డిజల్యూషన్ రేట్ అండ్ ఇన్ వైవో బయో అవైలబిలిటీ రేట్. అంటే ఇప్పుడు ఇన్విట్రోలో చేసిందే నెక్స్ట్ దాన్ని ఇన్ వైవోలో చేస్తాం. సో ఎలా అయితే ఇన్విట్రోలో వచ్చిందో ఎగ్జాక్ట్గా పాయింట్ టు పాయింట్ అనేది ఇన్ వైవోలో చూపిస్తుంది అనమాట. సో అందుకే దీన్ని పాయింట్ టు పాయింట్ రిలేషన్షిప్ అన్నాం. అండ్ నెక్స్ట్ పర్సెంట్ ఆఫ్ డ్రగ్ అబ్జర్వ్డ్ కెన్ బి క్యాల్కులేటెడ్ ఫ్రమ్. సో బయో అవైలబిలిటీ అనేది ఎలా క్యాల్కులేట్ చేస్తామంటే బై యూజింగ్ ద వాగ్నర్ నెల్సన్ ప్రొసీజర్ ఆర్ లూ రేల్మాన్ మీన్ మెథడ్ ఆర్ మోడల్ ఇండిపెండెంట్ న్యూమరికల్ డీకన్వల్షన్. సో కన్వల్యూషన్. సో ఇది యూజ్ చేసుకుని చెప్తాం ఈ 3 కండిషన్స్. అండ్ నెక్స్ట్ అండ్ ఈ 3 పాయింట్స్ అనేవి మీ ఇష్టం. ఓకే. అండ్ దిస్ కోరిలేషన్ యూజెస్ ఆల్ డిజల్యూషన్ అండ్ బయో అవైలబిలిటీ. చెప్పాం కదా అన్ని డిజల్యూషన్స్ని అండ్ బయో అవైలబిలిటీని యూజ్ చేస్తాం. అండ్ మీకు చూస్తే ఆల్రెడీ మీరు కాన్సెప్ట్ విని ఉండుంటే ఎప్పుడైనా సరే గ్రాఫ్లో మనకి పాయింట్స్ అనేవి లీనియర్గా వస్తే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే సో ఎంత డ్రగ్కి ఎంత యాక్షన్ చూపించింది అనేదే కాకుండా డోస్ రెస్పాన్స్ అన్న దేనికైనా సరే ఒక లీనియారిటీ అనేది వస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. సో మ్యాక్సిమం మీరు అబ్జర్వ్ చేస్తే ఇది అనేది ప్యాసివ్ డిఫ్యూజన్ ఆల్రెడీ చూసుంటే సో సేమ్ ప్యాసివ్ డిఫ్యూజన్కి లీనియర్గా ఉంటుంది. సో మీరు చెప్పగలరు అనమాట. బట్ వేరాజ్ ఒకసారి క్యారియర్ డిఫ్యూజన్ చూడండి. క్యారియర్ మీడియేట్ డిఫ్యూజన్ చూస్తే మీరు కాన్సన్ట్రేషన్ ఆఫ్ డ్రగ్ ఇంక్రీజ్ చేసే కొద్దీ అది సాచురేషన్ అయిపోతుంది. సో ఇలా అయితే కనుక మనం చెప్పలేమన్నమాట ఎగ్జాక్ట్గా ఎంత అని. సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. అలాగే ఇక్కడ మనకి కోరిలేషన్ ఏలో డిజల్యూషన్ ఇన్విట్రోకిని డిజల్యూషన్ ఇన్వైవోకి కంపేర్ చేసినాం. ఆర్ ఎల్స్ డిజల్యూషన్ ఇన్విట్రోకి బయో అవైలబిలిటీ ఇన్వైవోకి కన్సిడర్ చేసిన గ్రాఫ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై అనమాట ఎంత అనేది ఉంది అని. ఓకే. సో వెన్ ఇట్ కమ్స్ టు కోరిలేషన్ బి ఇది ఒక స్టాటిస్టికల్ మెథడ్. ఓకే. అండ్ మీన్ అబ్జర్ప్షన్ టైం అనేది దేనికి ప్లాట్ చేస్తారంటే మీన్ డిజల్యూషన్ టైం ఫర్ అట్లీస్ట్ 3 డిఫరెంట్ ప్రిపరేషన్స్కి అంటే 3 డిఫరెంట్ ఫార్ములేషన్స్కి. ఒకే డ్రగ్ అనేది 3 డిఫరెంట్ ఫార్ములేషన్స్లో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే పారాసిటమాల్ అనేది మీకు లైక్ టాబ్లెట్ ఫామ్లో ఉంది, సిరప్ ఫామ్లో ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఐవి. సో ఇలా 3 డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది కాబట్టి మీరు 3 డిఫరెంట్ ఫామ్స్కి కూడా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఏంటి ఇన్వైవోకి ఇన్విట్రో రిలేషన్షిప్కి. సో ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ కోరిలేషన్ మీన్ ఇన్విట్రో డిజల్యూషన్ ఇక్కడ ఏం అబ్జర్వ్ చేస్తారంటే మీన్ ఇన్విట్రో డిజల్యూషన్ అనేది అబ్జర్వ్ చేస్తారు. సో టైం ఎండిటీ. సో ఇక్కడ చెప్పాం కదా మీన్ డిజల్యూషన్ ట్రెండ్ అంటే ఇన్విట్రో ప్రాపర్టీని దేంతో కంపేర్ చేసామంటే ఇన్వైవో ప్రాపర్టీతో కంపేర్ చేసాం. సో ఎంఆర్టీ. ఓకే. రిమెంబర్ రెసిడెన్స్ అంటే హౌ మచ్ టైమ్ ద డ్రగ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద బాడీ. ఓకే. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూస్తే కనుక 5 డిఫరెంట్ ఫార్ములేషన్కి ఈ ఫార్ములేషన్ చూస్తే స్లోగా ఇంక్రీజ్ అయింది, దీనికి చూస్తే ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది. అలా సో 5 డిఫరెంట్ వాటికి ఇంక్రీజ్ అయితే వెళ్ళింది. సో ఇక్కడ ఎండిటీ ఫర్ ఇన్విట్రో అండ్ ఎంఏటీ ఫర్ ఇన్వైవో. ఇక్కడ మనం ఎప్పుడు క్యూసిఎస్ని చెప్పలేము, క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ చెప్పలేము. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం యావరేజ్ అనేది సేమ్గా ఉంటుంది కానీ పాయింట్ టు పాయింట్ అనేది డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డోసెస్ ఫామ్ అయితే ఇది ఇంకొక డోసెస్ ఫామ్ అయితే కనుక మనం ఇక్కడ 2 పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నాం. ఒకటి డిజల్యూషన్ అండ్ ఇంకొకటి అబ్జార్ప్షన్. ఈ రెండిటిని దీన్ని ఇన్విట్రోలో చూస్తున్నాము, దీన్ని ఇన్వైవోలో చూస్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇన్విట్రోలో డిజల్యూషన్ అనేది 2 వస్తే అదే ఇన్వైవోలో డిజల్యూషన్ అనేది కనుక 2 వస్తే సో రెండింటికి యాక్చువల్గా ఏమైంది సేమ్ వచ్చింది, యావరేజ్ కూడా 2 వచ్చింది. బట్ ఇదే పారామీటర్ని ఇంకొక దాంట్లో అబ్జర్వ్ చేస్తే ఒక దాంట్లో 3 వచ్చింది, ఒక దాంట్లో 1 వచ్చింది. బట్ యావరేజ్ చూస్తే సేమే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం 0 + 4/2 తీసుకుంటే మీకు ఎంత వస్తుంది 2 వస్తుంది. అంటే యావరేజ్గా తీసుకుంటే అంటే మొత్తం డ్రగ్ అంతా బాడీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని పారామీటర్స్ కంబైన్ చేస్తే మనకి యావరేజ్ అనేది సేమ్ వస్తుంది అనమాట. సో అలా చెప్తే దాన్ని కోరిలేషన్ బి అంటారు. ఓకే. సో ఒకవేళ 2 పాయింట్లు ఈక్వల్గా వస్తేనే దాని కోరిలేషన్ 1. సో రిమెంబర్ దట్. ఓకే. అండ్ కోరిలేషన్ సి వస్తే ఇన్ దిస్ లెవెల్ ఆఫ్ కోరిలేషన్ 1 డిజల్యూషన్ టైం పాయింట్ అనమాట. ఓన్లీ ఒకదాన్ని డిజల్యూషన్ టైం పాయింట్ ఒకదాన్ని మిగతా అన్నిటితో కంపేర్ చేస్తాం. సో ఇక T50ని T90ని దేంతో కంపేర్ చేస్తాం సమ్ ఆఫ్ ద ఫార్మకోకైనెటిక్ పారామీటర్స్ సచ్ యాజ్ ఏయూసీతో కానీ Tmax కానీ Cmaxతో కానీ కంపేర్ చేస్తామన్నమాట. ఓకే. సో ఇది వీకెస్ట్ కోరిలేషన్ కంపేర్ టు ఏబి, ఇది చాలా వీకెస్ట్ కోరిలేషన్. అండ్ ఇక్కడ ఏంటంటే అబ్జార్ప్షన్కి డిజల్యూషన్కి కూడా ప్రతి దాంట్లో అబ్జార్ప్షన్కి డిజల్యూషన్కి రిలేషన్స్ అనేవి చెప్తున్నాం. అండ్ లెవెల్ సి కోరిలేషన్ క్యాన్ బి యూస్ఫుల్ ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఫార్ములేషన్ డెవలప్మెంట్. సో ఒక ఫార్ములేషన్ స్టార్టింగ్ స్టేజ్లో ఐడెంటిఫై చేయాలంటే లైక్ దాని యొక్క T50ని ఫార్మకోకైనెటిక్ పారామీటర్తో అబ్జర్వ్ చేయాలంటే ఫస్ట్ చేసేది కోరిలేషన్ సి అనమాట. ఓకే. సో
ఇక్కడ అబ్జర్వ్ చేయండి గ్రాఫ్ అనేది ఎలా ఉందో. సో సి టైమ్ ఫర్ T50. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిజల్యూషన్ రేట్ని టైంని రేట్ అంటే ఎప్పుడైనా సరే టైంని మనం దేంతో కంపేర్ చేసాము, ఇన్ వైవోలో ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్తో కంపేర్ చేసామన్నమాట. సో ఇలా చేసిన దాన్ని ఏమంటారంటే సో కోరిలేషన్ సి అంటారు. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే కోరిలేషన్ ఏ బి సి. ఏ అనేది విచ్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ టు పాయింట్ క్లారిటీ ఇస్తుంది అనమాట. బి వచ్చేది ఏమవుతుందంటే యావరేజ్ అనేది సిమిలర్గా ఉంటుంది. సో సి వచ్చేటప్పటికి ఏంటంటే అది ఓన్లీ ఒక పారామీటర్ని, ఒక ఇన్విట్రో పారామీటర్ని రిమైనింగ్ యొక్క ఇన్ వైవో క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తుంది అనమాట. ఓకే, so these are the most important question and topic also. I hope you would understand. Even the video is lengthy but it is too informative. Thank you. And if you have any doubts, so please make sure to comment in the comment section.